నమస్తే ఫ్రెండ్స్, మన ఇండియాలో ఎస్బీఐ బ్యాంక్ ఉంది కదా, ఆ బ్యాంకును నా సొంతం కావాలంటే కనుక ఆ బ్యాంకులో 51% షేర్లు నా పేరు మీద ఉంటే కనుక ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నా సొంతం అయిపోతుంది. కానీ మన ఇండియాలో ఏదైనా బ్యాంకులో 20% కంటే షేర్లు కొనకూడదు అనేటువంటి ఒక రూల్ ఉంది. ప్రజెంట్ మన మోడీ గవర్నమెంట్ వాళ్ళు ఆ రూల్ను తీసేసి 49% వరకు మీరు ఏ బ్యాంకులో అయినా సరే షేర్లు కొనుక్కోవచ్చు అని ఒక రూల్ను పాస్ చేశారు. అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎస్బీఐ బ్యాంక్ నా సొంతం కావాలంటే జస్ట్ ఒక 2% నేను తీసుకోగలిగితే ఆ బ్యాంక్ నా సొంతం అవుతుంది. కానీ మన ఇండియాలో అనుకునే పరిస్థితుల వల్ల, అంటే ప్రకృతి విపత్తు, సమ్మెలు, టెర్రరిస్ట్ అటాక్, ద్రవ్యోల్బణం, రూపాయి క్షీణత, యుద్ధాలు, రెసిషన్, ఇలాంటి కారణాల వల్ల ఏదైనా బ్యాంకింగ్ వ్యవస్థ ఇబ్బంది జరిగినప్పుడు మిగిలిన 2% కూడా నేను పెట్టి కొనేస్తే కనుక ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నా సొంతం అయిపోతుంది. రాబోయే రోజుల్లో మన ఇండియాలో జస్ట్ 4 ప్రభుత్వ రంగ బ్యాంకులు మిగలబోతున్నాయి. ఈ 4 బ్యాంకులను కూడా ఏ ప్రైవేట్ వాడు కొనేదానికి అవకాశం ఉంది అని మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.